మరో 5 నిమిషాల్లో క్షేమంగా దిగుతామనుకున్న వారి ప్రాణాలు రెప్పపాట్ల అనంతవాయుల్లో కలిసిపోయి దిగేందుకు సిద్ధమై లగేజీ సర్దుకుంటున్న వారిని మృత్యు కబలించింది. దక్షిణ కొరియాలో ఆదివారం జరిగిన ఘోర విమాన ప్రమాదం 179 మంది దుర్మరణం పాలయ్యారు. అదృష్టవశాత్తు 2 బయటపడ్డారు. మరణించిన వారిలో 85 మంది మహిళలు ఉన్నారు. విమానం ముందు భాగంలో ల్యాండింగ్ గేర్ వైఫల్యంతో రన్వేపై జారుతూ వెళ్లిన విమానం రక్షణ గోడను ఢీకొని పేలిపోయింది. థాయిలాండ్ నుంచి 175 మంది ప్రయాణికులు 6 సిబ్బందితో దక్షిణ కొరియాలోని సియోల్కి 290 కిలోమీటర్ల దూరం మయూన్ బెజు ఎయిర్కి చెందినటువంటి విమానం బయలుదేరింది. ఉదయం 9:03 గంటల సమయంలో మయూన్లు దిగుతుండగా ల్యాండింగ్ గేట్ తెరుచుకోకపోవడంతో ఈ పరిణామం చోటు చేసుకుందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే యూనివర్సల్ బయోఫ్యూయల్స్ నుంచి ఘాటైన వాయువులు ప్రాథమికంగా తేల్చిన పీసీబీ అధికారులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పరిశీలన అంటూ కాకినాడ గ్రామీణ మండలం వాకలపూడి పారిశ్రామికవాడలోని యూనివర్సల్ బయోఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో నిబంధనలకు విరుద్ధంగా ముడి పదార్థాలు వినియోగిస్తున్న కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తేల్చారు. ఈ పరిశ్రమ నుంచి ఘాటైన దుర్గంధభరిత వాయువులు వెలువడుతున్నట్టు గుర్తించారు. ఈ కాలుష్యం వల్ల పరిసర గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్టు స్థానికులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకురావడంతో ఆయన పీసీబీ చైర్మన్ కృష్ణయ్య, పీసీబీ కాకినాడ రీజనల్ అధికారి శంకర్రావుతో ఆదివారం ఫోన్లో మాట్లాడారు. పరిశ్రమలో తనిఖీలు చేపట్టి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ప్రజలకు వాయు కాలుష్య సమస్య లేకుండా చూడాలని నిర్దేశించారు. ఈ నేపథ్యంలో ఆదివారం ప్రాథమిక పరిశీలన చేపట్టిన పీసీబీ అధికారులు అక్కడి నుంచి కాలుష్యం వస్తున్నట్టు గుర్తించారు. దీనిపై పూర్తి స్థాయిలో తనిఖీలు చేపట్టి 1-2 రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వబోతున్నారు. కాకినాడ బీచ్ రోడ్ ఏపీఐఏసీ వాకలపూడి ప్రాంతాల్లో ఆలివ్ రిడ్లీ తాబేళ్లు పెద్ద ఎత్తున మరణిస్తున్నందుకు గల కారణాలు అన్వేషించాలని ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. వీటి మరణానికి బాధ్యులు ఎవరో గుర్తించాలని, వాటి పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేయాలని సూచించారు. ఈ మేరకు పీసీసీఎఫ్ చీఫ్ చిరంజీవి చౌదరికి ఆదేశాలు ఇచ్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.